ఫ్రెండ్స్, మొన్న శుక్రవారం రోజు నైటు విజయవాడకు పోయినాము. నిన్న శనివారం విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకొని కనకదుర్గమ్మ తల్లిని మళ్ళీ భద్రాచలానికి వెళ్ళాము. భద్రాచలంలో ఆ టెంపుల్ రామయ్య స్వామి టెంపుల్, ఆ టెంపుల్ చూడండి ఎలా ఉండదో, చాలా బాగుంది మాకైతే. కానీ అంతా కడతా ఉండారు ఇప్పుడు, బాగా టెంపుల్ బాగా మొత్తం అంతా పడగొట్టి నీట్గా చేస్తున్నారు. అది బయట ఎంట్రింగ్స్లో. ఇంకా లోపలికి సెల్ ఎత్తుకొని పోనివన్నారు వాళ్ళు. అక్కడ బయట లాకర్లో పెట్టేసి వెళ్ళాను నేను. ఆ గుడి చాలా బాగుండదు. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళి రీచ్ అవ్వండి ఆ గుడికి పోవాలనిపిస్తే. కానీ ఒక్కటే మేము చేసిన తప్పు, అంత దూరం భద్రాచలం అంత కష్టపడి వెళ్ళి పర్ణశాల చూడకుండా వచ్చాము ఫ్రెండ్స్. మాకు ఇంటికి వచ్చినాక బాధ అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయిపోయింది. మేము నది కాడికి వెళ్ళి స్నానం చేసి ఇంకా ఆ రామయ్య తండ్రి దర్శించుకొని మేము రెడీ అయ్యి ఇంకా 7 గంటలకు మేము గుడికాడ అడిగాము ఆటో అతన్ని. ఇక్కడ పర్ణశాల కంటే పర్ణశాలకు పొద్దున పుట్టినే పోవాలమ్మా, 4 అయితే ఆడికి పోయేదానికి కుదరదని చెప్పినాడు. 30 కిలోమీటర్లు ఉన్నదంట ఈ భద్రాచలం గుడి కాడ నుంచి ఆ పర్ణశాలలోకి. ఇంకా మేము 30 కిలోమీటర్లు ఎప్పుడు పోయి రావాలని నైట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పి మేము ఇంకా చూడకుండానే ఇంకా అక్కడి నుంచి రాత్రి నైట్ విజయవాడకు వచ్చేసినాం. మేము బస్సు ఎక్కి భద్రాచలం నుంచి. మాకు ఇంటికి వచ్చినాక బాధ అయిపోయింది. ఏంద్రా మనం ఇంత దూరం పోయి భద్రాచలం పోయి కష్టపడి పర్ణశాల చూడలేకపోయినామే. ఆ సీతమ్మ వారికి అక్కడంతా ఆమె వనవాసం ఉండింది, అవన్నీ చూద్దామని ఎంతో ఆశగా పోయినాము. కానీ మిస్ అయిపోయినాం చూడలేక. కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసిన, ఈసారి అన్నవరం పోదామా అనుకున్నాం. అన్నవరం కూడా చూడలేకుండా వచ్చేసినాము. ఈసారి అన్నవరం పోయినప్పుడు ఖచ్చితంగా ఆ పర్ణశాల అయితే ఖచ్చితంగా చూసే వద్దాంలే అని చెప్పిన నేనైతే. భద్రాచలం వెళ్ళినప్పుడు